ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ రొద్దం శ్రీనివాస్. ఇవాళ మన స్పెషల్ గెస్ట్ కోనె ప్రకాష్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేడి రాజుకుంది. అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, ఇటు బీజేపీ నుంచి కానీ హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో కొన్ని సర్వే ఫలితాలు వచ్చాయి. ఆ సర్వే ఫలితాలు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటున్నారు. దాని మీద విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ వాస్తవంగా ప్రజల నాడి ఎలా ఉంది, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సర్వేలు ఫలితాలు ఎలా ఉన్నా ప్రజల నాడి ఎలా ఉంది, సర్వేల గురించి వివరంగా మాట్లాడుకుందాం. నమస్తే సార్. నమస్కారం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పలు రకాల సర్వేలు వచ్చాయి, మీరు కూడా చూశారు. కొన్ని సర్వేలను కాంగ్రెస్ పార్టీ విమర్శించింది, దాని మీద రచ్చ కూడా అవుతుంది, ముఖ్యంగా కేకే సర్వే గురించి. అట్లా మీరు యాజ్ ఒక సీనియర్ పొలిటీషియను, మీరు జనం నాడి తెలిసిన వ్యక్తి, ఈ ప్రజల మనసులో ఏదుందో చాలా చాలా సందర్భాల్లో మీరు చెప్పింది నిజమైంది. చాలా సందర్భాల్లో మీరు చెప్పినటువంటి ఏదైతే ఉందో విశ్లేషణ చాలా ఎన్నికల్లో రుజువైన చరిత్ర మీకుంది. ఏదో మీరు ఎవరో డబ్బు కోసమో, ఎవరో పలుకుబడి కోసమో, మెప్పు కోసమో మాట్లాడే వ్యక్తి కాదు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తి. మీరు చెప్పండి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఈ మధ్య వచ్చిన సర్వేల్లో మీకు ఏది జెన్యూన్ అనిపించింది మీ వరకు? కొన్ని సర్వేలేమో ఓపెన్ అప్ అయినాయి. మన కేకేదైతే చాలా అగ్రెసివ్ చేస్తాడు. హర్యానా, మహారాష్ట్ర ఫెయిల్ అయింది. బట్ గత ఎన్నికల్లో 19లో జగన్ విక్టరీ కానీ, మొన్న చంద్రబాబు గారు కానీ ఆల్మోస్ట్ ఆల్ అక్యురేట్, ఈవెన్ ఫిగర్స్తో సాయించాడు. బాగా ఎక్సర్సైజ్ చేస్తాడు. యంగ్, ఇట్స్ వెరీ పర్ఫెక్ట్. అంటే సర్వేలు అట్లా చాలా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడైతే సర్వేలు వచ్చినాయి, మీడియా వచ్చినప్పుడు ఏ మీడియా లేదు కదా. 70లో ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు ప్రధానిగా ఉండి. అట్లనే రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉండి హానెస్ట్ గవర్నమెంట్ నడిపి తో అతను కలవకుర్తిలో ఓడిపోయాడు. 89లో పోయి కాంగ్రెస్ వచ్చింది. స్వయంగా ఎమ్మెల్యే కూడా 2 కాన్స్టిట్యున్సీ హిందూపూర్ చేస్తే. తో నేను కూడా ఏమీ నిమిత్త మాత్రం కాదు, కొన్ని తప్పాయి. బట్ ఓవరాల్ మెజార్టీ అభిప్రాయాలు బై ఎలక్షన్స్ కానీ రిజల్ట్స్ కానీ ఏదైతుందో మెజార్టీ అంటే 78 ఆన్వర్డ్స్. మేము టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను 78లనే డబ్బులు అంటే ఆ జమాన్లో 1000, ఇప్పుడు లక్షలు కట్టే అలవాటు ఉంది. ఏదైతుందో నా మీద డిపెండ్ అయ్యి ఈ మధ్య కాలంలో కూడా చాలామంది ఏదైతుందో అంటే నేను ఫస్టే చెప్తాను, బై బ్యాలెన్స్ ఆఫ్ దానికోసం ఏదైతుందో 1కి 4 సార్లు ఎవరైనా అడిగేది ఉంటే కొంత లిమిటెడ్, అది మీ ఇష్టం, నా అభిప్రాయం ఇట్లుంది అని. బట్ సర్వేలు మాత్రము 2 మెయిన్ చూసినప్పుడు, చాణక్య కానీ తర్వాత కేకే కానీ, ఇది 17, అది 5%. ఇంకా మీడియా ముందుకు రాని సర్వేలు కూడా ఉన్నాయి. అవును, నేషనల్ లెవెల్లో చేసిన ఒక 2 బృందాలు, ఈ రాష్ట్రంలో చేసిన ఒక 4. నేను ఈ 2 డేస్ నుంచి మాట్లాడుతున్నాను. వాళ్ళ కోసం, ఆ ట్రాక్ కోసం ఎప్పుడు చేస్తూ ఉంటారు. నిన్న ఒక సీనియర్ జర్నలిస్టు ఢిల్లీలో పనిచేశాడు, ఇక్కడ పనిచేశాడు, ఎలక్ట్రానిక్ ప్రింట్ పనిచేసి దాని పని మీదే ఉన్నాడు. నిన్న కంప్లీట్ అయింది, ఇంకా గ్రాఫిక్ చేయలేదు. బట్ అతను చెప్పేది ఏదైతుందో అంటే బాగా పర్ఫెక్ట్ చేస్తాడు. వాళ్ళ దానికోసం కంటిన్యూటీ కోసం ఆంధ్ర తెలంగాణలో ఆయనకుండే పరిచయాలు, అభ్యర్థులు, కొన్ని లోకల్ బాడీలో కానీ అంటే మున్సిపాలిటీ కానీ పంచాయతీ ఎన్నికలు చేశాడు, ఎమ్మెల్యే ఎలక్షన్ చేశాడు, ఎంపీ ఎలక్షన్ చేశాడు. బాగా పర్ఫెక్ట్ చేస్తాడు. ఎవరి కోసమో కాదు, అది ఏదో మీడియాలో వచ్చి లెక్చర్ కొట్టాడు అతను కాదు. ఇంకోతనైతే నేషనల్ లెవెల్లో దాదాపు 15 సంవత్సరాలకి వెళ్ళి చేస్తా ఉన్నాడు నేషనల్ లెవెల్లో. ఓకే, నేను అనుకుంటున్నా ఇట్ ఈజ్ అండర్ 1 to 5లో ఉంటాడు. హయ్యెస్ట్ పేడ్ ఆఫ్ పిల్లలకి ఇస్తాడు. త్రిపుర అటువంటి రాష్ట్రంలో 2 సార్లు, హిమాచల్ ప్రదేశ్, యూపీ, బీహార్. సో బాగా హానెస్ట్ అండ్ సిన్సియర్ అండ్ వెరీ నాలెడ్జ్. తో నేను చూసినప్పుడు అది కమ్అవుట్ కాలే, వాళ్ళ కోసం చూశారు. బట్ నేను ఇంకా వేరే పిల్లలు అంటే దాదాపు వాళ్ళు ఒక 6-7 ఏళ్ళకి వెళ్ళి చేస్తున్నారు, ఈ ఆఫీసులు పెట్టి చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడాను నేను 2 రోజులకి వెళ్ళి మాట్లాడినప్పుడు. ఎవరు చూసినా కూడా ఎడ్జ్ ఆఫ్ బీఆర్ఎస్ ప్రజల 3. బట్ వ్యక్తిగతంగా అనుకున్నప్పుడు నాకు స్టిల్ ఇప్పటికీ మైనార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓట్లు క్రిస్టియన్
అండ్ ముస్లిం. మోర్ దెన్ 1,10,000 ఉన్నాయి 396లో. అవును. ఆ ఓట్లు అనుకున్నప్పుడు అది మెజార్టీ పరంగా 65-70% పోల్డ్ ఓట్స్లో వస్తాయనే నమ్మకం నాకుండి, తర్వాత క్యాండిడేట్ 2 సార్లు శాసనసభకు ఓడిపోయి, ఒకసారి ఇండిపెండెంట్, ఒకసారి ఎంఐఎం, 2 సార్లు కార్పొరేట్లు ఓడిపోయి, అయినా వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్, రౌడీ షీటర్ ఇవన్నీ పక్కకు పెట్టారు. బట్ సర్వీస్ కొన్ని వేల మందికి ఏదైతుందో సినీ కార్మికులకు కానీ, బీదసార కానీ, ఎడ్యుకేషన్ కోసం కానీ ఏదైనా అక్కడ ఇబ్బందులు వస్తే బయట ఏం చేస్తారా ఏం సంగతి అనేది వేరే సంగతి. ల్యాండ్ దందా చేస్తారా, ఇవి చేస్తారా, ఎవరన్నా సెటిల్మెంట్లు చేస్తారా అనేది నాకు తెలియదు. వ్యక్తిగతంగా నాకు మంచి శ్రీశైలం గారు పరిచయం, బట్ హెల్ప్ఫుల్ మ్యాన్. ఈ పిల్లోడు ఎడ్యుకేటెడ్, నిత్యం ప్రజలతో సంబంధం ఉంది. ఉన్న క్యాండిడేచర్లో చాలామంది అడిగారు, అజరుద్దీన్ కంటే కూడా ఈరోజు ఏదైతుందో క్యాండిడేచరే బెటర్. ఆయన కాక ఎవరికి ఇచ్చినా కూడా వాక్ ద రేస్ ఆఫ్ బీఆర్ఎస్ క్యాండిడేట్. ఒకటి ప్రజలతో సంబంధం ఉంది, 4 సార్లు పోటీ చేశాడు, కొన్ని వేల మందితో ఏదైతుందో వాళ్ళకు నిత్యం యాక్టివిటీలో ఉంటారు. అదే ఏరియాలో లోకల్ నాన్ లోకల్ అని కాదు కానీ స్థానికంగా అందుబాటులో చాలా గట్టి అభ్యర్థి, అందుబాటులో ఉన్న వ్యక్తి అతను కానీ అతని తండ్రి కానీ తో క్యాండిడేట్ మెరిట్ ఉంది. బట్ బీఆర్ఎస్ అంటే ప్రజా వ్యతిరేకత. ఇప్పుడు సిటీలు నేతను అగ్రికల్చరు ఇవన్నీ లేవనుకోండి, రుణమాఫీ ఉందా, లేకపోతే కౌలు రైతుకా, లేకపోతే మన రైతు కూలీలకి, ఇవన్నీ హామీలు ఇచ్చిపెట్టండి. మెయిన్ ఇక్కడ అన్ఎంప్లాయిడ్ కూడా ప్రతి డోర్ టు డోర్ తిరుగుతుండ్రు, పార్టీకి సంబంధం లేకుండా. నాకు 2 మిత్రులు అంటే వయా ద్వారా ఇంటరాక్ట్ అయ్యారు. నాకు ఫోన్ ఎవరో ఉండి ఫోన్ చేయించారు. ఫోన్ చేస్తే ఎలా ఉంది సార్ అంటే, మీరు చెప్పాలి, మీరు ఫీల్డ్ తిరుగుతున్నారు, నేను ఇంట్లో ఉన్నాను కదా అని చెప్పాను. బట్ నిరుద్యోగ భృతి ప్రియాంక గాంధీ మీటింగ్లో మే ఎప్పుడో 2022లో మేలో 23 ఎలక్షన్ కదా, 23లోనే ఏదైతుందో హైదరాబాద్ సరౌండింగ్లో ఏదో రంగారెడ్డి ఏరియాలో సభ పెట్టి గ్యారంటీ ఇచ్చారు. దానికి కౌంటర్ కాంగ్రెస్ మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, ముఖ్యమంత్రి గారు 2 మీటింగ్లు పెట్టాడు, జవాబు ఇవ్వాల. వాళ్ళు కూడా 2018 ఎన్నికల్లో, 2014 అధికారం వచ్చిన తర్వాత 2018లో 2 కొత్త హామీలు ఇచ్చారు. ఒకటి నిరుద్యోగ భృతి అండ్ ₹1,00,000 రుణమాఫీ. ఆ 2 వాళ్ళు చేయలే. అవును, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. మొదటిసారి ప్రతి మండలానికి ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్, LKG to PG. కూలివాడు కోటీశ్వరుడు ఒకటే రూమ్కి 2. అద్భుతమైన స్కూలు విత్ స్విమ్మింగ్ పూల్ అని చెప్పారు. దళితునికి గిరిజనికి 3 ఎకరాలు అన్నారు. 1 ఎకరం ఉంటే 2 ఇస్తాము, 2 ఉంటే 1 ఇస్తాము, ఏమి లేకపోతే 3 ఇస్తాము అన్నారు. ఎన్ని వేల మందికి ఇచ్చిండ్రు, ఎన్ని ఎకరాలు? 11,000 చిల్లర పంపారు, నామ మాత్రమే. ఏ హామీలు చేసిండ్రు, అది చేసిన వచ్చింది. ఈరోజు లోటు బడ్జెట్ ఉన్నా తెలిసిండి ఈరోజు మేము అనుకోలే అని చెప్తున్నారు, ఇన్ని అప్పులు ఉండేది. ఇది తప్పు. ఈరోజు పెన్షన్ మహిళకు 2,500 చెప్పారు, ఒక్కరికి ఇంతవరకు ఇష్యూ చేయలేదు. దాన్ని బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. స్కూటీ స్కూల్ లేదు. కళ్యాణ్ లక్ష్మి అంటే ఏదైతే అంతకుముందు షాదీ ముబారక్ అనుకోండి, ముస్లిమ్స్ కళ్యాణ్ లక్ష్మి ₹1,00,000 బదులు 1,00,000 ప్లస్ తులం బంగారం అన్నారు. ఆ ₹1,00,000 లేదు, తులం బంగారం లేదు. ఈ సిటీ వాతావరణంలో ఆటో వాళ్ళకి ఏదైతుందో 10,000 12,000 హామీ ఇచ్చారు. పక్క రాష్ట్రంలో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. అంత వీక్ ఆఫ్ మనకంటే ఫైనాన్షియల్లీ వీక్, అప్పులున్నది, రిసోర్స్ లేదు. మనకుండి ఏదైతుందో ఈరోజు ఆటో వాళ్ళకి వెళ్ళింది. ఈ ఎఫెక్ట్ ఈ సెగ్మెంట్లో ఏదైతుందో కొన్ని వేల ఆటోలు ఏదైతుందో షేరింగ్ ఆటోలు, 6 మీటర్ ఆటోలు నడుపుతున్నారు. నేను నెలకు యావరేజ్ రోజు రెండంటే ఒక 60 నుంచి 70 సార్లు ఆటో ఎక్కుతాను. దాదాపు ఒక 8-10 సార్లు నేను షేరింగ్ ఆటో ఎక్కుతాను. బస్ రష్ ఉంటే నేను కొండాపూర్ నుంచి కనెక్టివిటీ హైటెక్ సిటీ వస్తాను. ఈ ఆటో డిలే అవుతుంది, షేరింగ్ ఉంటుంది కనుక టక్కుమని ఆ గేట్ ముందు ఉంటే ఆ షేరింగ్ ఆటో వచ్చి ఇక్కడ ట్రైన్ ఎక్కి నేను సికింద్రాబాద్ కానీ ఏదైనా ఏరియా లక్కడి కప్పులు పోవాలంటే నేను హైటెక్ దగ్గర మెట్రో ఎక్కుతాను. 100లో అంటే నేను 60-70 ఎక్కుతాను. ఒక 4-5 తప్పితే కామెంట్ చేస్తలేరు. 45-50 మంది నేను చేస్తాను. సార్ మా బిజినెస్ తక్కువైంది డ్యూ టు ఫ్రీ బస్. లేడీస్కు ఫ్రీ ఇచ్చారు, మగవాడు కూడా దాంట్లో పోతున్నాడు, తప్పదు కదా. ఇంతకుముందు వాళ్ళు 2 వచ్చేవాళ్ళు మా ఆటోలో.
షేరింగ్ ఆటో ఉంటుంది అక్కడ మియాపూర్ ఏరియా నుంచి ఇటు హైటెక్ సిటీ అంతా షేరింగ్ అయ్యాలి మొత్తం మీకు టోటల్ ఏదైతుందో ఇక్కడ మైండ్ స్పేస్ నుంచి ఏదైతుందో నార్సింగ్కి ఎవ్రీవేర్ ఇప్పుడు మీకు పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి చెక్ పోస్ట్ అంతా షేరింగే వెనక ముగ్గురు ముంగట ఏదైతుందో ముగ్గురు ఇటోగోలు ముంగట సీట్ దగ్గర అందరు అంటే ఎడ్యుకేటెడ్ అది కూడా బస్సులు టైంకి లేక ఊబర్ కానీ ఇలా ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా స్పీడప్ రాకుండా రేట్ ఎక్కువ ఏదైతుందో 20-30 రూపాయల బస్ కంటే ఏదైతుందో బస్ ఛార్జ్ తోటి ఏదైతుందో ఆటో అవుతుంది సో ఆటో వాళ్ళు బాగా ఉన్నారు. ఇంకొకటి కమ్అవుట్ అయింది అంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు రాకముందు ఒక ముస్లిం ప్రొఫెసర్ పొలిటికల్ సైన్స్ చదవను సైంటిఫిక్గా ఓన్లీ ముస్లిం దాని మీద చేశాడు అతను 7 డివిజన్లో ముస్లిం దాని మీద చేశాడు అతనికి రాజకీయ సంబంధం లేదు అతను పొలిటికల్ అతని దగ్గర ఉండే స్టూడెంట్స్ తోటి చేయించాడు పర్ఫెక్ట్గా మోర్ దాన్ 50% నా దగ్గర ఉంది నేనే చాలామంది మీడియా పంపిన తర్వాతనే కమ్అవుట్ అయింది దాంట్లో నమస్తేనే కావచ్చు ఇంకా చాలా దేంట్లో వచ్చింది అనేది కానీ వైరల్ అయిపోయింది దాంట్లో ఏదైతుందో ముస్లిమ్స్ హెడ్ ఆఫ్ బీఆర్ఎస్కి ఇచ్చాడు అతనికి రాజకీయాల సంబంధం లేదు బీఆర్ఎస్కి ఇచ్చింది చాణక్య బీఆర్ఎస్కి మీ ప్రొఫెసర్ గారు ఇచ్చారు ఇంకొక గౌడ్ అనే అతను ఏదైతుందో మంచిగా చేస్తున్నాడో ఆఫీస్ పెట్టి హైటెక్ దగ్గర నిన్న మాట్లాడాను ఈజ్ ఆఫ్ ఎడ్జ్ ఆఫ్ బీఆర్ఎస్ ఇచ్చాడు తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ ఏది నేను అనుకుంటున్నా ఇదేంది మన ఆత్మసాక్షి అదో చేంజ్ అయింది కదా అతను కూడా నేషనల్ ఏ విధంగా చేస్తాడో ఏం సంగతి నేను క్రిటిక్ పోదలుచుకోలేదు ఆల్రెడీ బీహార్లో అంటే కొన్ని అట్టర్లీ ఫ్లాప్ అయినాయి నిన్న మాట్లాడినప్పుడు 2 days నుంచి చేస్తున్నాను నిన్న నైట్లో కూడా మాట్లాడాను మొన్న మాట్లాడాను ఈ రోజుకేదో కంప్లీట్ అవుతున్నది ఎడ్జ్ అంటే టఫ్ ఉందని చెప్పాడు అతను ఆత్మసాక్షి సర్వే ఏదో కాంగ్రెస్కు ఇచ్చినట్టు నేను అబ్జర్వ్ చేయాలి అది మీరు చెప్పాలి ఇంకోటి తర్వాత నాకున్న సమాచారం మొన్నటి వరకు ఈవెన్ ప్రభుత్వ నిఘా విభాగం కూడా ఆల్మోస్ట్ ఆల్ 5% ఎడ్జ్ ఇచ్చింది అనేది నేషనల్ లెవెల్లో నెంబర్ 5లో వస్తారని చెప్తున్నా కదా 10-15 సంవత్సరాలకి అంటే బీఆర్ఎస్ 5% వాళ్ళు కూడా 5% అనుకున్నది అనేది మొన్నటి వరకు ఓకే అంటే నాకు చెప్పిన వాళ్ళు కూడా అథెంటిక్ పర్సన్సే 5% ఉందనేది బట్ ఏదైతుందో అది సీఎం గారి దగ్గర ఉంటుంది తర్వాత నాకు సంబంధించిన ఇంకో అతను నేషనల్ లెవెల్లో ఢిల్లీలో టాప్ ఆఫ్ మీ ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు ఇన్ని పుట్టుకొచ్చినాయి అప్పుడు 4-5 పనిచేసిన వాడు ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాడు అతను కూడా నిన్న కంప్లీట్ అయింది ఇట్ ఈస్ ద ఎడ్జ్ ఆఫ్ బీఆర్ఎస్ అని చెప్పాడు నైట్లో 2 సార్లు మాట్లాడాను ఈజ్ ఎ వెరీ పాపులర్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ చేస్తున్నాడు మరి సర్వేలు చూస్తే మాత్రము భయంకరంగా ఉన్నాయి నాకేదైతుందో వ్యక్తిగతంగా మాత్రం ఏదైతుందో కాంగ్రెస్ డ్యూ టు మైనార్టీ ఓట్లు క్యాండిడేచర్ మెరిట్ సపోర్ట్ ఉంది ఎంఐఎం సపోర్ట్ ఉంది ఎంఐఎం ఫాలో అయ్యేది ఒక ముస్లిమ్స్ ఒక 50% అవుతారు అదర్ 50% ఎంఐఎం ఫాలో అయ్యారు ఎందుకంటే వాళ్ళకు కూడా కోపం ఉంది వీళ్ళు ఒక ఓల్డ్ సిటీనే పట్టించుకుంటారు ఓల్డ్ సిటీనే పోటీ చేస్తారు ఎందుకు ఇక్కడ పోటీ చేయరు ఎందుకు నిజామాబాద్ చేయరు ఎందుకు మన బోధన్ చేయరు ఎందుకు ఆదిలాబాద్ చేయరు ఎందుకు బైసా చేయరు వై రాజేంద్ర నగర్ ఎందుకు చేయరు ఓట్లు నిజామాబాద్లో కూడా 70 కరీంనగర్లో 65-70 నిజామాబాద్లో 75-80 ఉన్నాయి 50 పైన బోధన్లో ఉన్నాయి బైసాలో 50 ఉన్నాయి ఆదిలాబాద్లో 35-40 ఉన్నాయి వై ఎక్కడో బీహార్లో పోయి ఎక్కడో బెంగాల్లో పోయి ఎక్కడో యూపీలో పోయి మహారాష్ట్రలో పోయి చేస్తున్నారు కర్ణాటకలో పోయి చేస్తున్నారు ఇక్కడ ఎందుకు చేస్తలేరు అంటే వాళ్ళు ఓన్లీ ఓల్డ్ సిటీ పాయింట్ ఆఫ్ వ్యూనే ఆలోచిస్తారు ఆ ప్రాబ్లమ్స్ని అటెంప్ట్ చేస్తారనేది ఒక భావన ఉండి ఏదైతుందో అదర్ కాన్స్టిట్యున్సీలు ఏదైతుందో ప్రభావం రాజేంద్ర నగర్లో ఉంది జూబ్లీహిల్స్లో ఉన్నా కూడా బట్ బిలో 50% వాళ్ళ క్యాండిడేట్ కూడా చేసినప్పుడు మనం చూసాం ఈయన చేసినప్పుడు 40,000 ఓట్లే మరి యాదవులు బీసీ 2014లో చేశాడు కదా 18లో అయితే ఇండిపెండెంట్ చేసిండు 23లో పోటీ చేయలే కాంగ్రెస్ ఈవెన్ నేను అనుకుంటున్నా ఒకసారి కార్పొరేటర్ కూడా చేశాడు గెలవలేదు తో ఓటింగ్ ప్యాటర్న్ రాలేదన్నట్టే కదా తో ఏది ఏమైనా కౌంటర్ కాంగ్రెస్ ప్రాపర్గా చేయడం లేదు వీళ్ళు క్యాండిడేచర్ మొదలు డిక్లేర్ చేసిండ్రు ఫీల్డ్ మీద ఏదైతుందో ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ పర్ఫెక్ట్గా ఆ 6 గ్యారంటీస్ ఏదైతుందో ప్రతి ఇంటికి ఇవ్వకుండా డోర్ టు డోర్ పర్ఫెక్ట్గా ప్రచారం చేస్తున్నారు అవును కాంగ్రెస్లో కార్డ్ అని నేను చైల్డ్హుడ్ దశ నుంచి 67 నుంచి నా 18 ఏళ్ళకే నేను కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నా మైకులు
రాష్ట్ర మంత్రులు కానీ లేకపోతే అది కానీ ఎంతైతే ఉంటుందో అంత సిన్సియర్గా అంత చెమట ఉరిసే పరిస్థితి లేదు. నిన్న సీఎం గారే అన్నారుగా హైపై తనే చెప్తున్నాడు అనుకోండి, తనే చెప్తున్నాడు. ఇంకొకటి ఒక సిగ్నల్స్ ఏం పోయినాయంటే ఈరోజు ఆదరబాదరగా అజరుద్దీన్ గారిని మంత్రి చేయడంతో ఏదైతుందో అంటే కాంగ్రెస్ భయపడుతుంది, ఓటమి భయపడుతుంది అనేది ఒక మెసేజ్. న్యూట్రల్ ఓట్స్ ఎన్ని పార్టీలు ఉన్నా ఇవాళ యూపీలో ఉంది కాంగ్రెస్ అంటే తక్కువ పర్సెంట్, బిలో 5-6 వస్తుంది, 8% వస్తున్నది. సమాజ్వాదీ అండ్ బీఎస్పీ అండ్ ప్లస్ బీజేపీ ఉన్నా కూడా న్యూట్రల్ ఓటు 15-20% ఉంటాయి. అది పోలింగ్కు ముందు లా అండ్ ఆర్డరు, ప్రైజ్ రైస్, అక్కడ ఎమ్మెల్యే ప్రభుత్వ పనితీరుని బట్టి ఓటు డిసైడ్ 2-3 రోజుల ముందుగా డిసైడ్ చేసుకుంటాడు. ఆ న్యూట్రల్ ఓటు మీద ఏదైతుందో ఈ అజరుద్దీన్ గారిని మంత్రి ఇవ్వడం అనేది ఎఫెక్ట్ అయింది, భయపడుతుంది అనేది. ఈరోజు మంత్రి ఇచ్చారు, 3 రోజులైంది. పోర్ట్ఫోలియో ఇవ్వడానికి 3 రోజులకి ఎందుకంటే అభ్యంతరం? ఎప్పుడైనా కానీ మంత్రివర్గం ఎక్కడ జరిగినా కూడా అటు రాష్ట్రపతి భవన్ కానీ కేంద్రంలో, రాష్ట్రాల్లో కానీ ఇంప్లీట్ ఫోటో సెషన్ ఉంటుంది, హెడ్ హోమ్ ఉంటుంది, ఏది స్వీట్ స్నాక్స్ మంత్రులది. అండ్ కవర్ అక్కనే ఇచ్చేస్తారు పోర్ట్ఫోలియో. ఎవరికి? గవర్నర్కి సంబంధం లేదు పోర్ట్ఫోలియో. ఇమీడియట్ ముఖ్యమంత్రి గారు ఒక కవర్లో పెడతారు, అక్కడ జిఏడి నుంచి ఇమీడియట్గా పోర్ట్ఫోలియో ఉంటుంది జనరల్. అటువంటిది ఒకే మంత్రిని తీసుకొని ఆదరబాదరగా ఈరోజు 3 రోజుల నుంచి అతనికి అది లేదు. దాంతో పత్రికల్లో ప్రజల్లో ఏం కథనాలు వస్తున్నాయి, అతనికి మైనార్టీ అంటే మైనార్టీ కాదు, నాకు హోమ్ కావాలి, ఏదైతుందో హోమ్ శాఖ అక్కడ ఆల్రెడీ మన బీఆర్ఎస్లో ఇచ్చారు, మాకు ఇప్పుడు హోమ్ కావాలి అనేది ఏదైతుందో అదొక రూమర్స్, అది అయిపోయింది కదా, అది డ్యామేజ్ అయింది. 1 ఇంతవరకు భారతదేశ చరిత్రలో, ఇండియన్ హిస్టరీలో ఎనీ రీజనల్ పార్టీ ఆర్ నేషనల్ పార్టీ ఏ ఒక్కటి ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకునిగా మాజీ ముఖ్యమంత్రిగా తిరిగిందా అది వేరే సంగతి. నంద్యాల 16-17 రోజులు తిరిగిండు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకునిగా, ఓడిపోయారు. ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి అని ఏది మన ఆమె అఖిల ప్రియ వాళ్ళ బ్రదర్ గెలిచాడు. బ్రదర్ అంటే పెద్దనాన్న కొడుకు. అయితే అది వేరే సంగతి. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉండి 6 ఈవినింగ్స్, 4 ఈవినింగ్స్ ఏమో రోడ్ షో, 2 ఏమో సైకిల్ మోటార్, ఒక ముఖ్యమంత్రిగా సైకిల్ మోటార్ మీద ప్రచారం చేసిన సంఘటన ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో లేదు. 2 hours or 3 hours 2 days అంటే షెడ్యూల్ ఇచ్చిన ప్రకారం చేస్తావా లేదా? కానీ ఇది పబ్లిక్ సంకేతం ఏం పోతుంది? భయపడుతుంది అనే వాతావరణం ఏదైతుందో పోతుంది. తను చెప్పడమే కాదు, పత్రికల కథ కాంగ్రెస్ టీఆర్ఎస్ అయితే గట్టిగా పనిచేస్తుందో చేయడం లేదు. ఇక బీజేపీ పోయినసారి ఎంతో 25,000 వచ్చాయి, 20,000 మైనస్ వచ్చింది ఎంపీ సీటుకు. ఎవరికి? మన కిషన్ రెడ్డి గారికి. ఇక్కడ నేను అనుకుంటున్నా ఈసారి అంటే కాంగ్రెస్ మీద కోపం ఉంటే, కాంగ్రెస్ మీద ప్రజల్లో ఈ పథకాలు చేసింది. ఇప్పుడు ఒకటి నిరుద్యోగ వృత్తి ఇప్పుడు సిటీలో, అది 2వది ఆటో, 3వది తులం బంగారం, అండ్ పెన్షన్ 2,000 నుంచి ఏదైతుందో 200-250 ఉండే కాంగ్రెస్ పీరియడ్లో అప్ టు 2014, అది 2,000 చేశాడు. అంటే 10 సంవత్సరాల్లో పెంచుతూ పోయాడు. దాన్ని 4,000 చేస్తామని హామీ ఇచ్చినాం. ₹1 ఇప్పటి వరకు పెంచలేదు. కొత్త పెన్షన్ శాంక్షన్ కాలే. ఇప్పుడు ఇక్కడ ఉండే వాతావరణం వేరే ఎక్కడైనా ఏం సంగతి తెచ్చిపెట్టాడు. ఇక్కడ జరిగింది ఏంది? ఒకటి బస్సు, 2వది ఏదైతుందో 500 సిలిండర్ అండ్ 200 యూనిట్స్ కరెంట్. 200 కంటే ఒకటైనా కూడా కంప్లీట్గా ఒకసారి ఎక్సెస్ అయిందంటే మళ్ళీ ఆ పథకం ఏదైతుందో వాళ్ళకి ఇంప్లిమెంట్ కాదనేది. తో ఇవి తప్పితే వేరే పథకాలు ఏదైతుందో సన్న బియ్యం, దాంట్లో కేంద్రము ఎంత ఉంది ఏం సంగతి అనేది వాళ్ళు అంటున్నారు. బీజేపీ వాళ్ళు దేశం అంత ఇస్తున్నాం ఇవాళ సన్నం బియ్యం అని, మా కంట్రిబ్యూషన్ ఎంత ఉందని వాళ్ళు చెప్తున్నారు. దానికి నువ్వు జవాబు చెప్పాలి కదా, కేంద్రం కంట్రిబ్యూషన్ ఎంత, మీదెంత, సన్నం బియ్యం వల్ల ఎంత డిఫరెన్స్ వచ్చింది. వాళ్ళు మేము దేశం అంత ఇస్తాను, దేశం అంత ఇస్తుని రాలేదా మీకు? అన్ని కమిటీలు ఉన్నాయి కదా, మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు కదా. ఒకటి ఓటమి గెలుపు అనేది స్పిరిట్గా తీసుకోవాలి. జనరల్ ఎలక్షన్లో ప్రధాని ఉండి ఓడిపోయిందా, చీఫ్ మినిస్టర్ అని. ఇవాళ యూపీ యోగి గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు, ఎంపీగా ఉండి లోక్సభ సభ గోరఖ్పూర్ అనుకుంటా. డిప్యూటీ సీఎం కూడా ఏదైతుందో ఎంపీ ఉండేయాడు ఫస్ట్ టైం అయినప్పుడు. 2 ఉప ఎన్నికల్లో ఓడిపోయిందండి. అవును, 2 సీట్లు ఓడిపోయిన వాళ్ళు. జనరల్ వచ్చే వరకు కంటిన్యూ గవర్నమెంట్ వస్తున్నది. ఉప ఎన్నిక అనేది అవుతుందో ఇంత ప్రిస్టేజ్ తీసుకునడం వల్ల కాంగ్రెస్కు ఓటమి భయం ఉందనేది ఒక వాతావరణం న్యూట్రల్ ఓటు మీద పోతున్నది. సైకలాజికల్గా మీ దగ్గర ఉండే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రచారం చేసే కాంగ్రెస్ నాయకులకు కానీ
అరే సీఎంఏ భయపడుతుండనే వాతావరణం అంటే నేను మాట్లాడిన వాళ్ళు మాట్లాడకుండా చెప్పడం లేదు. అవునవును. ఏ ప్రెస్ మిత్రునికి మాట్లాడినా, ఏ ఓటర్కి మాట్లాడినా, కామన్గా రాజకీయాలు డిస్కస్ చేసే మేము సోషల్ యాక్టివిటీలో ఎక్కడన్నా ఫంక్షన్స్లో కలిస్తే కూడా ఎవ్రీబడీస్ అఫ్రేడ్ భయపడుతుండనే వాతావరణాన్ని కల్పించిండ్రు. నిన్న సీఎంఏ అన్నారుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఒక్క మంత్రి కూడా తిప్పికొట్టట్లేదు, మీరు ఇలాగే తిప్పికొట్టకపోతే ఇంకా మీ రిజల్ట్ ఎట్లుంటుందో నేను చెప్పలేను అన్నట్లుగా. సార్ నేను అడుగుతా, అది ముఖ్యమంత్రి గారి వాదన 100% కరెక్ట్. ఈరోజు 2 మీటింగ్లో నువ్వు 2014లో ఏమి హామీ ఇచ్చినావు, 10 సంవత్సరాల్లో నువ్వు అమలు చేసినావా? 3 ఎకరాలు కానీ తర్వాత ఏతుందో మన దళితుల గిరిజనులకు చేసినవా? అది హైదరాబాద్కు సంబంధం లేదనుకోండి, హైదరాబాద్ ఈ సీటు మీద. బట్ రెండోసారి నిరుద్యోగ భృతి ఇస్ వెరీ ఇంపార్టెంట్, అది అమలు చేసినవా? మేము 2 ఏళ్ళు కాలే ఇంకా కంప్లీట్, వీఆర్ రికవర్ చేస్తుంది. 10 ఏళ్ళ తర్వాత మేము అధికారం వచ్చినాం, ఇబ్బందుల్లో ఆర్థికంగా ఉన్నాం. ఓపెన్గా చెప్తున్నా, మేము రికవర్ చేసుకుంటున్నాం, రెవెన్యూ పెంచుకుంటున్నాం. మేము ఇచ్చిన హామీలు ఈ 5 సంవత్సరాల లోపల కంప్లీట్ చేస్తామని కనీసం ఒక మాట చెప్పొచ్చు కదా. ఆ మాటే మాట్లాడట్లే. ముఖ్యమంత్రి గారు ఏమన్నట్టుగా వస్తుంది పత్రికల కథనాలు, మీరు కౌంటర్ చేయడం లేదని. తన పబ్లిక్ మీటింగ్లో దూషణ పర్వం చేయకుండా బిల్లా రంగన దొంగన లంగన ఏదైతుందో నీ చెల్లేమన్నది ఇవన్నీ భాషణ కాదు, అక్యురేట్ ఓటర్కు మనసులో ఉండేది. ఒకటి, తను ధారాళంగా మాట్లాడతాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారం రావడానికి. అంది ఒక ముఖ్యమంత్రిగా హుందాగా ఉండవలసిన అవసరం ఉంది. 1 కొంత మనం ఈ బై ఎలక్షన్ కనుక మీ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి, తో మీరేదైతుందో చెప్పేదాన్ని ఏదైతుందో కరెక్ట్గా మీ ఏదైతే చెప్పడము మెసేజ్ జనాలకు పోతుందో మంత్రులు కానీ ఇంకెవరు చెప్తే పోదు. కరెక్ట్గా కౌంటర్ మీరు ఇవ్వాలా. మీరు పబ్లిక్ మీటింగ్లో అక్యురేట్గా కొన్ని పాయింట్స్ రాసుకొని ధారాళంగా మాట్లాడినప్పుడు ఇవన్నీ రావు. మన బాడీ లాంగ్వేజ్ మొదల నుంచి ఏం అలవాటు అయిపోయిందంటే తెలుగుదేశంలో ఉన్న దీంట్లో వచ్చినా కూడా అపోజిషన్ మైండ్ ఆఫ్ ఆ పవర్ రావడానికి అధికారం రావడానికి మాట్లాడినట్టు కనపడుతుంది. ఈరోజు అధికారం వచ్చినా కూడా ఆ మాటలు ఏదైతుందో ప్రజలకు కార్యకర్తలకు రుచించడం లేదు. దాన్ని మీరు ఏదైతుందో మీరు నిరుద్యోగ భృతి అని ఇంటింటికి ప్రచారం చేస్తుండే ఇచ్చిన వాని. మీరు 10 ఏళ్ళ అధికారం ఉంది, రెండోసారి 2 హామీలు ఇచ్చిండ్రు, 1,00,000 రూపాయలు రుణమాఫీ, నిరుద్యోగ భృతి. ఏ ఒక్కరికన్నా ఇచ్చిండ్రా మీరు? అది చెప్పాలి కదా. కనీసం ఈ కార్యాచరణ ఉంది, ఇన్ని రోజుల తర్వాత మొదలు పెడతాము. నెంబర్ 2, ఓటర్స్కి ఏమని అప్పీల్ చేసిండ్రు? మీరు ఇక్కడ బీఆర్ఎస్ని గెలిపించితే అంటే మీకు అనుమానం ఉందనేది జనం అనుకుంటున్నారు, మీరే అనుమానం కల్పించారు. మాకు వాగ్దరేస్ అసలు వాళ్ళు కౌంటే కాదు అనేది దాంట్లో ఈజీ కొట్టేసేయాలి. గెలిపించితే సన్న బియ్యం రద్దు అవుతాయి, కరెంటు బంద్ అవుతుంది, సిలిండర్ బంద్ అవుతుంది. ఈ విధంగా ఏదైతుందో మీరు ఈ పథకాలు రద్దు అవుతాయి అంటే ఎందుకోసం చెప్పినట్టు? అది తెల్లారి మొత్తం టీవీలో కానీ ఆల్ పేపర్స్ ఇంక్లూడింగ్ ఆఫ్ న్యూట్రల్ మీకు న్యూట్రల్గా సపోర్ట్ చేస్తున్న ఈనాడు కానీ జ్యోతి కానీ అన్నిట్లో బ్యానర్ ఐటమ్ అయిపోయింది. ఈ పథకాలు రద్దు అయితే అంటే 3 ఏళ్ళు అధికారం ఉంది. అధికారం మీరైతే 10 ఏళ్ళు ఉంటుంది అంటున్నారు, 3 ఏళ్ళ వరకు ఏం పీకలేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళు ఫామ్ చేసే అవకాశం లేదు. 500 రోజుల్లో ఏదైతుందో అంటే 16-17 నెలల్లో అధికారం వస్తుంది అంటుండ్రు, 15 నుంచి 16 నెలల్లో. ఎట్లా వస్తుందా నువ్వు అనేది దాన్ని ఎలాబొరేట్గా కౌంటర్ చేయాలి కదా. ఏ పద్ధతిలో వస్తాయి? నీ దగ్గర 39 మందిలో ఒకరు చనిపోయింది, ఓడిపోయారు, 38 అయినారు. 38లో 10 మంది బయటకు వచ్చారు, ఇంకోటి చనిపోయిన ఎలక్షన్ రిజల్ట్ రాలే. నీ దగ్గర ఉంది ఏదైతుందో 28 మందే. 28 మందితో నీకు ఎట్లా ప్రభుత్వం ఫామ్ అవుతుంది? ఎంఐఎం మీతో లేదు, బీజేపీతో మీకు ఏదైతుందో వాళ్ళు సపరేట్ ఉన్నారు 8 అని ఏదైతే అతను మాట్లాడుతుండో ఇది ప్రశ్నించవలసిన అవసరం ఏదైతుందో ముఖ్యమంత్రిగా ఉంది. ఈ పాయింట్స్ మర్చిపోయి మనం ఏదైతుందో కౌంటర్ చేయాలనేది మీరు చేయకుండా మంత్రులకో పార్టీ నాయకులకు చెప్పడం వల్ల దాంట్లో లాభం లేదు. దే ఆర్ నాట్ కౌంటర్ ప్రాపర్. వ్యక్తిగత దూషణ. 40 మంది స్టార్ క్యాంపైనర్స్ని వేశారు, ఎక్కడ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు? ఆ 40 మంది ఎక్కడున్నారో కూడా అంటే మనమైతే చూడట్లే. జనరల్గానైతే భయంకరంగా ఈరోజు విజువల్ చూస్తే అది మాట్లాడించినట్టుగా అది బీఆర్ఎస్ ఫేవర్గా ఉండేదా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండే సోషల్ మీడియానా, నేను దాని వివరాలకు పోదలుచుకోలేదు. బట్ అక్కడ మాట్లాడించిన లేడీస్ కానీ స్పాంటేనియస్గా చెప్తా ఉంటే భయంకరంగా ఉందండి.
నేను నిన్న రాత్రి మొన్న రాత్రి కొందరు పంపుతా ఉంటే చూసినా, నేను కొందరు ఫ్రెండ్స్ ఒపీనియన్ కోసం ఫార్వర్డ్ చేసిన. ఇదేమన్నా చెప్పించినట్టు అక్కడ ఉండే లేడీస్ని జమ చేసి చెప్పించినట్టుందా? ఓపెన్ అప్ అవుతుండండి, ఓపెన్ భయంకరంగా మాట్లాడుతున్నారు. మేము వెయ్యమని ఏదైతుందో వెయ్యము. ఏమిచ్చిండు ఆయన మాకు? ఏమిచ్చిండు? ముసలోళ్ళు అంటే 80-85 ఏళ్ళు కూడా కూర్చుండి బొంగనే పెట్టంగానే మాట్లాడుతున్నట్టే. ఈ సోషల్ మీడియాలో వచ్చేది కానీ తర్వాత సర్వేలు కానీ భయంకరంగా ఉన్నాయి. స్టిల్ అయినా నాకు వ్యక్తిగత అభిప్రాయం మాత్రము బెట్టింగ్ కూడా, బెట్టింగ్ అంటే ఈ బుకీస్ ఏదైతే బెట్టింగ్ ఉంటుంటుందో చాలా పర్ఫెక్ట్. వాళ్ళు కూడా కొన్ని ఏజెన్సీస్ సర్వే చేస్తారు దేశంలో. అంటే ఇది ఎంత బెట్టింగ్ నడుస్తుందని నాకు ఐడియా లేదు. ఫస్ట్ 20,000 రాదు అనేది బెట్టింగ్ నడిచింది. ఏది కాంగ్రెస్ రాదని, కాంగ్రెస్కి 20,000 రాదని బెట్టింగ్ కట్టాలి. రూపాయికి రూపాయి వస్తుందంటే 25,000 వస్తుందంటే తీసుకుంటారు 5,000. అది మొన్న సాయంత్రం వరకు నేనేదో కట్టాను. ఏదైతుందో 12,000 14,000, 12,000 రాదని 14,000 అయితే వస్తుందని కట్టాలి. 2,000 మార్జిన్, అదేమో 5,000 మార్జిన్. మొన్నటి వరకు నేను ఆల్రెడీ 20,000 రాదని ఏదైతుందో హగ్ అమౌంట్ నేను ఏదైతుందో మీరు కట్టారు 10 lakhs నేను ఏదైతుందో ఫ్రెండ్లీలో ఏదైతుందో 10 lakhs కట్టాను. నిన్న నేను కాంగ్రెస్ అంటే ఫ్రెండ్లీగానే నిన్న ఏదైతుందో మొన్న చెప్పాను ఒక ముగ్గురికి చెప్తే, మొన్న ఎప్పుడైతే ఎట్లుంటుందంటే ఇది ఈవినింగ్ క్లోజ్ అయిపోతుంది అట. నాకు తెలియదు ఆ బుక్ సంగతి. నేను ఓడుతుందా గెలుస్తా కడతాను. 12,000 14,000 ఉంది. పొద్దున ఓపెన్ అవుతుంది అన్నారు. మొన్న రాత్రి రెడీ ఉన్నారు ఎవరో ఫ్రెండ్ అన్నారు. అంటే ఒక 5 lakhs ఏదైతుందో నేను 12,000 రాదు కాంగ్రెస్కి. మెజారిటీ 20 నుంచి 12 రాదు. వస్తుంది అనేది కాదు, నేను రాదు అనేది. అంటే దాని అర్థం నేను ఏదైతుందో కాంగ్రెస్ గెలుస్తుందనే ఉద్దేశంతో. గెలవడం ఓడవడం అనేది అది ఈ బెట్టింగ్ లెక్క ఉండదు. ఇది ఫ్రెండ్లీలో ఎక్కడని ఉంటే మాట్లాడుకుంటారు. అలాగే బీజేపీ ఇక్కడ ఏదైతుందో చాలా పూర్ పర్ఫార్మెన్స్. అంటే దాంట్లో తిరిగే వాళ్ళతో నేను చాలా ఇంపార్టెంట్ వ్యక్తులతో మాట్లాడాను, 2-3తోటి. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనకు ఉండే అవగాహన కానీ బిలో 10%. మ్యాక్సిమం పోలింగ్ అయితే ఇప్పటి వరకు ఈ 4-5 ఎలక్షన్లు చూసినప్పుడు 14 కానీ 18 కానీ 23 కానీ ఎప్పుడు మ్యాక్సిమం 53-54 50 లోపటిని. ఏదైతుందో ఎంత కాన్సన్ట్రేట్ చేసినా, ఎంత ఓటర్స్ను పట్టుకొచ్చి డబ్బులు ఇచ్చి పట్టుకొచ్చినా, కొన్ని ఇచ్చి ఆర్గనైజ్ 50 ఓట్లకు 100 ఓట్లకు స్ప్లిట్ చేసుకుంటున్నారు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ. వాళ్ళని పికప్ చేసినా కూడా 60% ఓటు దాటదు. దాటినప్పుడు ఏదైతుందో 60 అంటే 240 అంటే 16% ఓట్లు రావాలి, డిపాజిట్ రావాలంటే. 16 అంటే దాదాపు 40,000 పైన వచ్చే పరిస్థితి లేదు. 32-40 క్వశ్చన్ లేదు. మ్యాక్సిమం 10 సింగిల్ డిజిట్ పర్సెంటేజ్ బిలో 20,000 ఓటు ఉంటుంది. 20-23. దాంతో ఏమవుతుందంటే ఇక్కడ బీజేపీకి ఓటు వేస్తా అనుకునే వాళ్ళు, మోడీ మీద అభిప్రాయం ఉన్నవాళ్ళు, వేస్ట్ అయిపోతుందని ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఏబీపీ, బీజేపీ కమిటెడ్ వాళ్ళు ఎంత ఓట్లు అని వాళ్ళు ఓట్లు వేస్తారు. దే విల్ ఓట్. ఇక్కడ ఉంటే ఓటుకు పోతారు, ఏదైనా పనులు ఉంటే తప్పితే. బట్ న్యూట్రల్ ఓట్, ఆ పార్టీ మీద అభిప్రాయం ఉన్నోళ్ళు కూడా, కాంగ్రెస్ మీద కోపం ఉన్న వ్యక్తులు కాంగ్రెస్ ఓడిపోవాలా, ఈ వాతావరణం కానీ ఈ హామీలు నెరవేర్చలేదు, విచ్చలవిడి మంత్రుల మీద క్రమశిక్షణ లేదు, మంత్రికి సెక్రటరీకి లేదు. అరే ఫ్యామిలీ మెంబర్సు మేము మా ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ పట్టుకొని పోతే, మా వాళ్ళు పట్టుకొని పోతే ఏదైతుందో ఫైల్ చేయలేదు, మా నాయన మా అమ్మ ఏడుస్తుంది, నేను ఏదైతుందో ఓదార్చిన పొయ్యని పత్రికలకు చెప్పినాక అసలు గవర్నర్ దగ్గర ప్రమాణ స్వీకారం ఏం చేస్తాము? రాగద్వేషాలకు. ఫైల్లో ఏం ఎండార్స్ అవుతుంది, ఏ ఫైల్ పోతుంది, ఏం సంగతి అనేది ఫ్యామిలీ మెంబర్కి చూపుతారండి? చూపించకూడదు కదా, అది బహిరంగంగా చెప్తుండ్రు కదా. అదే కదా, ఆ ఫైల్ ముఖ్యమంత్రి దగ్గర పోతే చేయలేదని చెప్పి. అంటే ఈ విధంగా ఏదైతుందో మంత్రుల కీచులాట. ఉప ఎన్నికల సందర్భంలో ఏం జరిగింది, ఒక సెక్రటరీ ఏం చేసిండి జరిగింది. ఈరోజు వచ్చిన కథనం ఒకటి, ఒక సెక్రటరీని పోస్ట్ చేస్తే నీవు నా డిపార్ట్మెంట్కు రావద్దని చెప్పేస్తున్నాడు. అవును, చార్జ్ తీసుకున్నాకైతే కలవాలి కదా, మంత్రికి కలవాలి కదా. చార్జ్ తీసుకున్న ముందు కొందరు చార్జ్ తీసుకున్నాం కలుస్తారు అనుకోండి. ఐఎమ్ నాట్ అలో. ఎక్కడ ఉందా డిసిప్లిన్, ఎక్కడ ఉందండి? అదని తీర్చిపెట్టండి. నేను చెప్పడం కాదు, పత్రికలు వచ్చడం కాదు, సోషల్ మీడియా కాదు, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పింది కదా చిట్చాల్లో ఢిల్లీలో. నా సీటు గుంజుకోవాలని చూస్తుండ్రు, నాకు ఎవరు అది చేస్తలేరు, ఎవరు పని చేస్తలేరు, తను స్వయంగా చెప్పిండు కదా ఢిల్లీలో. చిట్ చాట్ అంటే మైకులు లేకుండా ఆఫ్ ద రికార్డ్
అప్పుడేమో ప్రింట్లో రాస్తారు, అవును. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కూడా స్క్రోలింగ్స్ ఇస్తున్నారు, అంతే. చిట్ చాట్ అంటే. తో ఈ విధంగా తో కంప్లీట్ కంట్రోల్ తప్పింది అడ్మినిస్ట్రేషన్ మీద. విచ్చలవిడి అవినీతి అయితే అబ్నార్మల్. అంటే నేను అసలు ఇంతవరకు 72 నుంచి హైదరాబాద్ వచ్చాను, సెక్రటరియట్ అసెంబ్లీ చుట్టూ తిరుగుతున్నాను. ఇంత మితిమీరిన కరప్షన్ మాత్రం చూడలేదు, ఇక చూడబోను. ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఉండదు కావచ్చు. కొన్ని స్కాండల్స్ ఉంటాయండి, అది కాంగ్రెస్ పీరియడ్లో ఉండొచ్చు, మన ఆర్జేడీ దాంట్లో ఉండొచ్చు, ములాయం సింగ్ దాంట్లో ఉండొచ్చు, అక్కడ డిఎంకే ఉండొచ్చు, అన్నా డిఎంకే ఉండొచ్చు. బట్ గల్లీ స్థాయి వరకు ఏదైతుందో పోయిందండి. నేను జిల్లా చెప్పను, ఒక ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే 35 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్తున్నాడు. 25 అయితే మినిమం పెట్టాడు. కొబ్బరికాయ కొడితే సార్ వర్క్స్కు 2% అడుగుతున్నాడు సార్. 10 లక్షల వర్క్ ఆయన నియోజకవర్గంలో, 10 lakhs వర్క్ 2% ఇవ్వాలి, 20,000 కొబ్బరికాయ కొట్టడానికి పోతే అయిందా? తర్వాత బిల్లుకి మళ్ళీ పైరవే కదా. నేను బట్టి గారి దగ్గర ఫైనాన్స్ మీ దగ్గర చేయిస్తే బిల్లు పోయి అడిగితే చేయించాలంటే 10% నేను అక్కడ ఇవ్వాలని చెప్తున్నాడు. ఈజ్ అ వెల్ సౌండ్, ఆ జిల్లాని చెప్పను, ఫైనాన్షియల్లీ సౌండ్, బాధల బంది లేదు. 1,000 కోట్ల ప్రాపర్టీ ఉంది ఇప్పుడు, 100 కాదు, ఆయన ప్రాపర్టీ లెక్క పెడితే 1,000 కోట్లు. అట్లాంటి వాళ్ళు కూడా ఇట్లా 100 ఎకరాలు ఉంది. తో లాస్ట్ అనుకుంటున్నాడు, ఇక కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. మట్టి, ఇసుక, శాండు, బూడిద. అసలు దోపిడీ అంటే అసలు అన్ఇమాజినబుల్ దోపిడీ. ఇవన్నీ అధిష్టానానికి తెలియదు అంటారా? ఉన్నాయి కదా, రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి కదా, ఇంటెలిజెన్స్ ఉన్నాయి కదా, అధికారులు విచారబడి. మంత్రి ఒక పని చెప్తే ఇంకో 4 ఆయన చేస్తున్నాడు. ఒక అధికారి, గతంలో అతను ఈ వర్క్డే కలెక్టర్, హైదరాబాద్ రంగారెడ్డి చేసినాడు. కరెక్ట్. అవును. ఒక సెక్రటరీలో కూర్చున్నాడు. నేను ఒక వెళ్ళి ఏదైతుందో ఒక డిస్ట్రిబ్యూట్ సైట్ మీద కోర్టు అవన్నీ ఉన్నాయి. ఈజ్ ఇన్ఛార్జ్ హెచ్ఎండిఏ. నేను పోయి కాంప్లైంట్ ఇచ్చినాక నా ముందు ఫోన్ చేశాడు, ఎవరికి లీగల్కు. ఫైల్ నా దగ్గర లేకుండా ఓపెన్ చేసి పంపాను. ఉండగా హెచ్ఎండిలో అదర్ పార్టీ, మేము కాంప్లైంట్ ఇచ్చిన పార్టీని పిలిచి 1 సైడ్ ఇచ్చి ఎవరైతే అక్రంగా లేఅవుట్ చేస్తుందో వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారు. దాంట్లో 2-3 కోట్లు మారినాయని మాకుండే సమాచారం, ఆ నుంచి తీసేసారు. ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ల మార్పిడి ఎలా జరుగుతుందో మనం చూస్తున్నాం. 2 yearsలో 2-3 సార్లు మారుతుందండి సిటీ కమిషనర్. ఎప్పుడన్నా జరిగిందండి? లేదు. ఏ ప్రభుత్వంలో జరిగిందా? లేదు. ఏదో 2.5 years. నేను ఏంటంటే ఇటువంటిది ఇది ఏదో పబ్లిక్ ఓవరాల్ ఏ పార్టీ కమిటీ కాని ఓట్ల మీద ఇదంతా జరుగుతున్నది, ఈ ప్రచారం పడుతున్నది. మంత్రుల్లో సఖ్యత లేదు, కిచ్చులాట. మంత్రికి సెక్రటరీకి సఖ్యత లేదు. ఈరోజు ఒక మినిస్టర్, ఆయన డిపార్ట్మెంట్ ఎక్సైజ్, జూపల్లి కృష్ణారావు, హాల్ మార్క్ ఉంటుంది కదా, ఆ విషయం కేటీఆర్ ప్రచారం చేస్తున్నాడు కదా సభల్లో. ఎలా అండి? సీఎం అల్లుడు మంత్రి కొడుకు ఇద్దరు పోటీ పడ్డారు. అది ఎవరు పడ్డారు ఏం సంగతి కాదు. ఎప్పుడన్నా జరిగిందండి? లేదు. అతను వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకున్నాడు. రైట్, ఓకే, వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకున్నాడు. క్యాబినెట్ మీటింగ్ అవుతుంటే ఆయన రిటైర్మెంట్ పెట్టుకొని యాక్సెప్ట్ చేసినాక గవర్నమెంట్ ఎట్లా వస్తారండి సెక్రటరియట్కు? మీటింగ్ జరుగుతూ ఉంటే ఎట్లుంటారండి? మీటింగ్ లోపల కాదు, బయట అధికారులు ఉంటారు కదా, హాల్ బయట. ఎలా ఉన్నాడండి? క్లారిటీగా వచ్చింది. ఎలా వచ్చాడు అతను? ఇవన్నీ ఏదైతుందో రోజు అద్దం పట్టినట్టుగా. గతంలో ఉంటే ప్రింట్ ఉండే, ఇంత ఎలాబొరేట్గా రాకపోతుండే. విజువల్ ప్రతి చిన్న విషయము వస్తుంది. కొన్ని వందల సోషల్ మీడియా అయిపోయింది, వైరల్ చేస్తూ ఉంటే ఇది ప్రజలకు ఏదైతుందో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. 1. నెంబర్ 2, సఖ్యతగా ఏదైతే పిన్ పాయింట్ వాళ్ళను కౌంటర్ చేయాలో, గతంలో 2014లో కానీ 18 ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలే. మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టలే, LKG to PG ఫ్రీ. తర్వాత ఏందో 3 ఎకరాలు ఇవ్వలేదు దళితుల గిరిజనులకు. మీ దగ్గర రికార్డు ఉంది కదా, ఎన్ని వందల కుటుంబాలకు ఇచ్చిండ్రు, ఎన్ని వేల ఎకరాలు ఇచ్చిండ్రు, 11,000 చిల్లర ఇచ్చిండ్రు, 600 కుటుంబాలకు అది ఇచ్చిండ్రు.
అట్లే ఏదైతుందో హుజురాబాద్ ఎలక్షన్లో ప్రతి దళితునికి ఉద్యోగం చేస్తానికి కూడా 10 లక్షలు ఇస్తాం. ఎంతమందికి ఇచ్చిండు ఒక హుజురాబాద్ ఎన్నికలు? దళిత బంధు. అవును. తో ఇవన్నీ చెప్పడం లేదు. రెండోసారి ఇచ్చింది 1 లక్ష రుణమైతే విడిచిపెట్టండి, అది అవసరం లేదు. జనరల్గా చెప్పాలి, ఎవరికన్నా ఎలక్షన్ మేనిఫెస్టోని 2018 ఇట్లా చూపుకుంటూ ఏ ఒక్కరికన్నా నిరుద్యోగానికి ఇచ్చిండ్రా? ఈరోజు మమ్మల్ని అడుగుతున్నారు 10 ఏళ్ళ నుండి ఇవ్వలేను, 2 ఏళ్ళ నుండి మేము 2 ఏళ్ళు, మేము ఈ 3 ఏళ్ళ లోపల ఇస్తామని చెప్పు, ఇస్తావా ఇవ్వవా చెప్పు. తులం బంగారం కూడా మేము ఆలోచిస్తాం ఫైనాన్షియల్ పొజిషన్. ఈరోజు ఒక మీడియాకు పోయి మంత్రి అప్పుడు 50,000 అయింది, ఇప్పుడు 1,20,000 అని మేము ఇయ్యమని చెప్పే కథ. అవును, ఓపెన్గా మాట్లాడుతున్నారు. అరే మాకు ఇంకా 3 ఏళ్ళు ఉన్నదండి మాకు అధికారము. అవును, ఆయన చెప్పింది 500 రోజులు ఎలా వస్తుందో ఆయన చెప్పాలి. 500 రోజుల్లో ఆయన ప్రభుత్వం రాకపోతుంటే ఆయన రాజకీయాల్లో విరమించుకుంటాడా, రాజకీయాల నుంచి తప్పుకుంటాడా అని ఛాలెంజ్ చేయాలి కదా. చేయాలి. ఎవ్రీ మీటింగ్లో కేటీఆర్ గారు చెప్తున్నారు 500లో మనం అధికారం వస్తున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర భవన్లో మేము వస్తాం మీకు ఇది గ్యారంటీ అని చెప్తున్నాడు. ఏదో ఒక హైడ్రా ఒక మిలిటరీ అధికారి, నేను పొద్దున ఇక్కడికి వచ్చినాక చూశాను. మేము వచ్చినాక నీకు ఏదైతుందో ఆ నష్టపరిహారం ఇస్తామని నార్త్ నుంచి వచ్చిండు ఒక మిలిటరీ అవసరం. ఈ ప్రామిస్డ్. అరే మీరు ఇచ్చిన హామీలు చేయలేదు, ఇవి ఏం చేస్తున్నావు అని ఇది కౌంటర్ చేయవలసింది. ఇది ఈ హైడ్రా హైడ్రా ఇంకోటి మెయిన్ సైకలాజికల్గా ఏదైతుందో ఈ నియోజకవర్గం మీద ఇంకా హైడ్రా ఎక్కడ అటాక్ జరగలే, పక్కకు జరిగిందనుకోండి, ఆ ఎఫెక్ట్ కూడా ప్రజల్లో ఏదైతుందో బాగా ఉంది. ఇక్కడ కూడా డిస్ప్యూట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్లో ఏదైతుందో ఇండ్లు వేసుకున్నారు, టెంపుల్ కట్టినరు, ఏమన్నా పోతే అయినా ఆ భయం కూడా ఏదైతుందో హైడ్రాది కూడా ఏదైతుందో సైకలాజికల్గా ప్రతి వాళ్ళు హైదరాబాద్ ఎంటైర్ సరౌండింగ్ రంగారెడ్డి హైదరాబాద్ 100కి 70-80% ఏదైతుందో భయాందోళనలో ఉన్నారు. చెరువుల పక్కకో ఏదో మనం కొన్నది కరెక్ట్ కాదా అని భయాందోళన ఉన్నారు. దానికోసమే రియల్ ఎస్టేట్ కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది. బయట నుంచి కొనేవాళ్ళు, నేను దాంట్లో అనుకోకుండా ఈ మధ్యకాలంలో ఒక ల్యాండ్ దాంట్లో ఒక బొమ్మరాజ్పేట అని ఒక 90-20 acres తిరుగుతున్నా కదా, అసలు కొనడానికి కానిది కాంటే నేను కొన్ని 100 మందికి నేను అక్కడ ఉండేది అవుతుందో అక్కడ లియోనాలో ఉన్నాను, పక్క అలంకృతాలు కొన్ని 100 మందికి పెట్టాను. ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా మార్కెట్ కంటే కూడా 50% తక్కువ, అంటే పక్కలో జరుగుతున్నదంటే 30,000 20,000 నడితే కూడా కొనడానికి ముందుకు రావడం లేదు. దే ఆర్ అఫ్రేడ్ అంటే అది క్లియర్ కాలేదు అనుకుంటే క్లియర్ త్వరలోనే అయిపోతుంది. సో భయపడతా ఉన్నారు. నా మిత్రులు మంచి బిల్డర్లు వాళ్ళందరికీ వాకప్ చేశాను, ఇచ్చాను, చూశారు, అన్నీ చేశారు, వెరిఫికేషన్ చేసుకున్నారు, అయినా కూడా ముందుకు రావడం లేదు. ఇవన్నీ కారణాలు ఏదైతుందో ఏది ఏమైనా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ప్రాపర్గా కౌంటర్ చేయవలసిన అవసరం ఉంది. మంత్రులు కాంగ్రెస్ నాయకులు కాదు, ఇన్ఛార్జీలు కాదు, డోర్ టు డోర్ ఏదైతుందో మానిటరింగ్ చేయాలా. ఒక విజిలెన్స్ ఫోర్స్ లెక్క ఎవరైతే ఆ డివిజన్ ఇచ్చిండ్రో డివిజన్ ప్రతి డోర్కు ప్రచారం చేస్తుండ్రా లేదా, దాన్ని ఏదైతుందో విత్ వాట్సాప్లో ఉంది, యూ సెండ్ ద ఫోటోగ్రాఫ్స్ ఇమ్మీడియట్. ఏ ఇంటికి పోయినరు, ఏ టైంలో అనేది మొత్తం ఏదైతుందో మీరు గాంధీ భవన్కు ఫార్వర్డ్ చేస్తామండి, వాళ్ళు ఆటోమేటిక్గా మానిటరింగ్ అయిపోతుంది కదా. ఇది సీరియస్గా ఏదైతుందో వాళ్ళు మాట్లాడేదాన్ని వాళ్ళ పత్రికల్లో వచ్చిన నమస్తే తెలంగాణ కావచ్చు, వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే టీ ఛానల్ కావచ్చు, దాన్ని కౌంటర్ చేయండి మీరు. ఆటోమేటిక్గా మీకు పబ్లిసిటీ వస్తుంది, మీకు సోషల్ మీడియా ఉంది, మీకు పత్రికల్లో వస్తుంది. దాన్ని ప్రాపర్ వ్యక్తులు చేయవలసిన అవసరం ఉంది. దాంట్లో మెయిన్ ఏదైతుందో ముఖ్యమంత్రి రోల్ ఎక్కువ ఉంది. అలాగే తుమ్మల గారు కావచ్చు, ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ ముగ్గురు వేశారు కదా, వివేక్ గారు కావచ్చు, మన పొన్నం ప్రభాకర్, వాళ్ళ ముగ్గురు ఏదైతుందో కూడా డైలీ ఏదైతుందో ఒక టైం బాండ్ పెట్టుకుని ఏదైతుందో ఎక్కడో కాకుండా ఆ నియోజకవర్గంలో ఒక మ్యారేజ్ హాలో ఏదో తీసుకుంటారు కదా, యూ హోల్డ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ పాయింట్ టు పాయింట్ ఎవ్రీ డే. ఆయన విజువల్ చూపెట్టాలి స్క్రీన్ మీద, కౌంటర్ చేయాలి. 2014 హామీలు 18 హామీలు ఏం అమలు చేశారు, ఏమి ఇచ్చారు, ఇవి ఎందుకు చేయలేదు అనేది కౌంటర్ చేయవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనా మీరు అడిగిన దానికి సర్వేలు మాత్రం భయంకరంగా ఉన్నాయి. ఆషామాషి సర్వే కాదు, వాళ్లకు పుంగ ఊదే కాదు, కొన్ని పత్రికల్లో రాని కూడా ఏదైతుందో వాళ్ళ కోసం చేసుకునే కూడా ఉన్నాయి. ఈవెన్ బ్యాలెట్ చేసిన వాళ్ళది కూడా నేను ఒకటి బ్యాలెట్ కూడా చూశాను. బ్యాలెట్ సర్వే కూడా 1800 బ్యాలెట్, దాంట్లో కొన్ని ఫోటోగ్రాఫ్స్ పెట్టి 3 మెయిన్ పార్టీలు అనుకోండి, బీజేపీ అండ్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, అదర్ ఎవరో పెట్టినట్టుంది. నేను అనుకుంటున్నా మరి ఎవరికి పెట్టారో ఒక ఫోటో అయితే పెట్టారు, 4-5 ఫోటోలు పెట్టారు. ఫోటోలు పెట్టి బ్యాలెట్ ఏది మనం సేమ్ బ్యాలెట్ ఎట్లుంటుందో బ్యాలెట్
అవి కూడా నేను చూశాను, పర్సనల్గా నేను చూశాను. చూసిన దాంట్లో కూడా వెరీ క్లారిటీ ఉంది. అండ్ ఎవరైతే సర్వే చేసిండ్రో సర్వే హెడ్స్కి ఏదైతుందో వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు ఏదైతుందో కొంచెం సిస్టమేటిక్స్ ఉంటాయి. ఎక్కడ పడితే అడిగి మైక్ పడగరు. వాళ్ళ టైము నీ క్వశ్చన్స్ మెల్లగా వాకప్ చేసి ఒకటేసారి నువ్వు ఎటేస్తావు అని ఒకటి అడగరు. దే విల్ టేక్, దానికి ఒక కొత్త బద్దు ఉంటుంది, వాళ్ళకి ట్రైన్ చేస్తారు. అంటే సిస్టమేటిక్ చేసేవాళ్ళు. ఈ కేకే సర్వే మీద బాగా ట్రోల్ చేస్తుంది కాంగ్రెస్ కూడా. హరీష్ రావు పక్కన ఫోటో ఉంది, మీరంతా మ్యాచ్ ఫిక్సింగ్ అన్నట్లుగా. నేను అనుకోను కదా, అంటే కొన్నిట్లో చూశాను, 2-3 చెప్పిన తర్వాత నేను ఎక్కువ అబ్జర్వ్ చేయలే. పేడ్ 2 కోట్ల 3 కోట్ల ప్యాకేజ్ అని ఐ డోంట్ థింక్. ఈ ఒక్క ఉప ఎన్నిక కోసం ఒక ఉప ఎన్నిక కోసము అతను అమ్ముడు పోయి, అతనికి ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఈ 2-3 కోట్లు అనేది ఆయనకి ఈజీగా వచ్చేస్తాయి. ఈజీ ఫైర్గా ఉన్నాడు అతనుతో ఏదైతుందో అతనికి ఉంది. ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తున్నది. ఇంకొక 15-20 ఏళ్ళు ఆయన అదే ప్రొఫెషన్ చేసే అవకాశం. బట్ నేను అనుకోను కదా, అంటే అతను ఏదైతుందో ఈ సర్వే చేసి ఏదైతుందో ఆ విధంగా చేయదు. బట్ కొంచెం ఈజీ పర్సన్ ఇస్ ఒక క్రియేటివిటీ ఉండాలంటే అగ్రెసివ్ ఉంటాడు. బట్ ఏది చూసినా కూడా అంటే న్యూట్రల్. నాకు తెలిసిన ప్రకారము పోలీస్ అధికారులది కానీ, నేషనల్ లెవెల్లో చేసిన నా ఒక మిత్రుంది కానీ నెంబర్ 5లో ఉంటాడు. 1 2 3 4 5 హైయెస్ట్ పేడ్ ఎవరైతే సర్వేకు పిల్లలు పోతారో. మీకు హిమాచల్ ప్రదేశ్ ఎట్లుంటే తెలుసు కదా, గుట్టల మీద నడుచుకుంటూనే పోవాలి. 5 ఇండ్లు 10 ఇండ్లు ఎంత హార్డ్ ఉంటుందో తెలుసు. హార్డ్ ఉంటుంది. పర్ డే వాళ్ళకి యావరేజ్గా ఒక 3,000 రూపాయలు అంటే ఇట్స్ నాట్ మ్యాక్సిమం అవుతుందో 20 షాంపులు చేయరు. 160-170 రూపాయలు పడుతుంది. వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఇస్తారు, అకామిడేషన్ ఇస్తారు. సరే, ట్రాన్స్పోర్ట్ అంటే దానికి కూడా మినిమం ఇస్తారు. ఒక్కొక్కసారి వైండప్. హైయెస్ట్ ఈజ్ ఎ వెరీ నోటెడ్ పర్సన్, వెరీ పాపులర్. అలాగే ఏదైతుందో ఈ రాష్ట్రాలు 2 రాష్ట్రాలు చేసిన సీనియర్ జర్నలిస్టు. నేను రాత్రి మాట్లాడాను, గ్రాఫ్ లేదు. ఇప్పుడు మీది అయిన తర్వాత నేను మీకు కావాలంటే మాట్లాడిస్తాను. ఇంకొక 2 సర్వే వాళ్ళతో మాట్లాడి ఒకతను చేయలేదు. బట్ ఆయన కూడా మధ్యప్రదేశ్లో చేశాడు, ఇక్కడ చేశాడు, ఆంధ్రలో చేశాడు. వెరీ పర్ఫెక్ట్ మ్యాన్ ఏదైతుందో. అతను కూడా దాదాపు 10-12 ఏళ్ళకి ఇలా ఫీల్డ్లో ఉన్నాడు. ఒక రెడ్డి కుర్రోడు. అతనితో కూడా మాట్లాడి చేయలే, కానీ ఆయన కూడా ఒపీనియన్ ఏదైతుందో కీన్ ఉన్నది అనేది. ఆత్మసాక్షి అంటే అది నేను ఆయన క్రిటిక్ చేయదలుచుకోలేదు. బట్ చాలా ఫెయిల్ కూడా అయినాయి, బట్ కరెక్ట్ కూడా అయినాయి. అతను కూడా ఏదైతుందో సార్ ఈ 2 రోజులు ఇప్పుడు ఇంకా నడుస్తుంది, ఇంకో 2 రోజులు చేస్తారు కావచ్చు, ఎన్ని శాంపిల్ చేస్తారో ఐడియా లేదు. నేను నైట్లో మాట్లాడితే సార్ కీన్ వస్తుంది సార్ మాకైతే అని చెప్పాడు. ఏది ఏమైనా అవన్నీ వదిలిపెట్టండి సర్వేలు, మళ్ళీ చెప్పడం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారి మంత్రివర్గంలో తీసుకునడం అజరుద్దీన్ గారు కానీ తన టూర్ ఏదైతుందో 6 రోజులు పెట్టుకునడం అంటేనే ఇంతవరకు ఎక్కడ జరగలేదు ఒక ముఖ్యమంత్రిగా. దాంట్లో 2 రోజులు చేస్తాడా లేడా, 2 డేస్, లాస్ట్ 2 డేస్, ఇంకా 2 డేస్ తర్వాత ఏదైతుందో బైక్ రాలేదు. 5 డేస్కి అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. మొత్తం 6 డేస్, 2 రోజులు అయిపోయింది. ఇంకా 2 రోజులేమో కార్నర్ మీటింగ్స్, ఐజ్ ఫర్ షెడ్యూల్. 2 రోజులేమో బైక్ మీద ఒక ముఖ్యమంత్రి తిరుగుతుండంటే ఆయనకు ఈజీ ఉన్నా కానీ, క్లియర్ ఎడ్జ్ ఉన్నా కానీ ఏదైతుందో ఈ పని చేయడం. ఇంకోటి ఈరోజు నేను అనుకోను కదా, అంటే అజరుద్దీన్ వలన లాభం జరుగుతుందైతే అనుకోను. ఒకటి పోర్ట్ఫోలియో ఇయ్యండి. అతను ఏ రోజు ముస్లిం ఇష్యూను అడ్రస్ చేయలేదు. ముస్లిం దాంట్లో ఆయన ఎవరైనా రికగ్నైజ్ చేయరు యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్. ఇలా మురాదాబాద్ ఉండే 5 ఏళ్ళు పోతే నెక్స్ట్ ఏదైతే తీసి రాజస్థాన్లో పారేసిండు. తో పోయినసారి ఏమొచ్చినాయి ఓట్లు ఆయనకు? ఏమి రాలే కదా, బీఆర్ఎస్ గెలిచింది కదా. సో అతని వలన ఏదైతుందో లాభం జరగలేదు. 1. నెంబర్ 2, ఈ రోజు ఉన్న క్యాండిడేట్లో మాత్రము నవీన్ యాదవ్ ఇస్ ద గుడ్ క్యాండిడేట్. ఎవరు అడిగినారు, నేను పేర్లకు పోదలుచుకోలేదు. అజర్ గారి కంటే మాత్రం ది బెస్ట్ క్యాండిడేట్. ప్రజలతో సంబంధం ఉన్నాడు, సేవాభావం ఉన్నాడు. ఏదైతుందో తండ్రి ఏదో రౌడీ షీట్ అనేది ఇక తీయలేదు, ఎందుకు తీయలేదు ఏం సంగతి అనేది మనకు తెలియదు. కానీ బట్ దే ఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్లో ఉన్నారు, పబ్లిక్ సాయం చేసిండ్రు. వాళ్ళే చేసుకునే వ్యాపారంలో ఏమన్నా చేసుకోవచ్చు వాళ్ళ నాయన. బట్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్ క్యాండిడేట్, మాత్రం ఎక్సలెంట్ క్యాండిడేట్. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వాళ్ళు దాన్ని కౌంటర్ ప్రాపర్ ఏదైతే కేటీఆర్ గారు కానీ వాళ్ళ నాయకులు ఇస్తుండా, రేపు కేసీఆర్ బయటకు వస్తాడా, హరీష్ రావు అయితే వాళ్ళ ఫాదర్ చనిపోయింది నేను అనుకుంటా, ఐ డోంట్ థింక్. సో ఏది అయినా ప్రాపర్గా పాయింట్ టు పాయింట్ కౌంటర్ చేయాలి. కానీ వాళ్ళు అమలు చేసినా లేదా వాళ్ళది రిమైండ్ చేయాలి, దాన్ని స్క్రీన్ మీద చూపెట్టాలి. మీకుండే 400
ఓటర్స్లో 4 లక్షల ఓటర్స్లో దాదాపు 3 లక్షల మందికి ఫోన్లు ఉన్నాయి. కమాన్ మీరు అందరికీ మీరు చేయండి. ఏ మీడియా అవసరం మీకు? వాళ్ళు ఇచ్చిన స్పీచ్ వాళ్ళు అమలు చేసిండ్రా? మీ స్పీచ్ కౌంటర్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. 30 పైసలో 50 పైసలో పడుతుంది ఫార్వర్డ్. వాళ్ళు చూస్తారా చూడరా? మీరైతే ఫార్వర్డ్ చేయండి. ఇళ్ళకి పోయినప్పుడు మీరు గ్రూప్గా కూర్చున్నప్పుడు చూపెట్టండి. అది ఏం జరగడం లేదు. అది జరగక ఏదైతుందో. ఒకవేళ ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేవంత్ రెడ్డి మీద ఎఫెక్ట్ పడుతుందంటారా? ఖచ్చితంగా లేదండి. ఈ ఉప ఎన్నికకు గెలిచినా ఓడినా రేవంత్ రెడ్డి గారికి అధికారం కాంగ్రెస్ దిగిపోవడానికి కానీ ఏ ప్రభావం ఉంటుంది ఉండదు. ఇటు బీఆర్ఎస్ గెలిచినా దీని ప్రభావం ఉంటుంది. జిహెచ్ఎంఎస్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నాయి 150, ఇంకో కొన్ని కలిపింది ఇంకా పెరుగుతాయి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలై రాజ్యసభ ఓట్లుంటాయి కనుక ఎంఐఎం కాంగ్రెస్ కలిసి ఫామ్ చేస్తుంది. జిహెచ్ఎంసీ బీజేపీకి ఎన్ని వస్తాయి? మ్యాక్సిమం 50. పోయినసారి అంతే కదా 40 అంత పీక్లో వచ్చింది. బీఆర్ఎస్కి అయితే పోయినసారి ఎక్కువ వచ్చినాయి. ఈసారి బీజేపీకి అంటే తక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు. ఇద్దరు కలిపినా కూడా 65 70 వస్తాయి. 65 70 వస్తే ఎమ్మెల్యేస్ ఓట్లు ఉంటాయి కదా, 150 పెరుగుతాయి. మళ్ళీ ఎమ్మెల్యేస్ పెరుగుతాయి కదా. పెరిగినప్పుడు అవుతుందో వాళ్ళు ఏదైతుందో ఉన్నారు కదా, ఇప్పుడు దల్ బదులు ఉన్నారు కదా, లోక్సభ ఉన్నారు కదా, రాజ్యసభ ఉన్నారు కదా, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేస్ నుంచి లోకల్ బాడీ ఉంటుంది మన ఎమ్మెల్యేస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీలు ఉంటారు కదా. తో ఎంఐఎం వాళ్ళు 2 ఎమ్మెల్సీలు ఒక ఎంపీ అండ్ 7 ఎమ్మెల్యేలు కదా, 10 ఓట్లు ఆల్రెడీ వాళ్ళకు ఉన్నాయి కదా. తో ఆటోమేటిక్గా వాళ్ళిద్దరు కలిసి వస్తుంది. కానీ ఓవరాల్ అట్మాస్ఫియర్ ఏదైతుందో ఇది ఓడిపోవడం వల్ల ఇంత ప్రిస్టేజ్ తీసుకొని 6 రోజులు ప్రచారం చేసి అధికారం ఉండి అజరుద్దీన్కి మంత్రి ఇచ్చి ఓడిపోవడం వల్ల డెఫినెట్గా కొంతకాలం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారికి ఇది ట్యాకిల్ ప్రాపర్ చేయలేకపోయిండు. ఇలా మహబూబ్ నగర్ ఆయన జిల్లాలో లోక్సభ ఓడిపోయింది. 2 వచ్చి 14లో 12 బీఆర్ఎస్ మన కాంగ్రెస్కి వచ్చినాయి. మల్కాజ్గిరి తన సీటు ఓడిపోయింది. 8 బీజేపీకి వచ్చిన బీఆర్ఎస్ 0 వచ్చింది. కానీ వాటిది వేరు. దాని ఎఫెక్ట్ రేవంత్ రెడ్డి గారి మీద పల్లె విత్ ఇన్ 6 months కనుక ట్రెండ్ నేషనల్ లెవెల్లో అదేని మనం ఏదో చెప్పినాం. బీఆర్ఎస్ వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ అయింది. ఎందుకు ఫిక్స్ అవుతారండి? బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయితే సంజయ్ తోటి కేటీఆర్ ఏదైతుందో సిరిసిల్ల మ్యాచ్ ఫిక్సింగ్ అవుతారా? ఆయన నియోజకవర్గం వల్ల మైనస్ తెచ్చుకుంటాడా? 1000-2000కే వచ్చింది. 90,000 లక్ష మెజార్టీ వచ్చిన సిద్దిపేటలో ఎవరికి మన ఈయన పేరు ఎందుకు కేసీఆర్ అక్కడ మెజార్టీ వచ్చింది అనుకోండి. బీఆర్ఎస్ క్యాండిడేట్ వాళ్ళిద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉన్న మెదక్ సీట్ ఓడిపోయింది కదా, బీజేపీ గెలిచింది కదా. సో మ్యాచ్ ఫిక్సింగ్ అనేది బీఆర్ఎస్కు బీజేపీకి లోక్సభలో కూడా లేదు. అది మనం రాజకీయ పదము, అది కామనే. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? మ్యాచ్ ఫిక్సింగ్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. ఆయన బీజేపీ అని రేవంత్ రెడ్డి గారి మీద ఏదైతుందో బడే బాయ్ చోటే బాయ్ అని చెప్తారు. బట్ కాంగ్రెస్ బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ లేదు, బీఆర్ఎస్ బీజేపీతో లేదు. ఇంపార్షియల్గా చెప్పాలంటే ఓట్ ట్రాన్స్ఫర్ అయిందండి. గతంలో ఏమైంది? రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గెలిచినరా లేదా? మరి మున్సిపల్లో గెలిచినరా? గెలవలే కదా. మరి మొన్న గెలవలే కదా. అట్లే వెంకరెడ్డి గారు ఎమ్మెల్యే ఓడిపోయి గెలిచిండు కదా, 7 గెలిచిండు కదా. అక్కడ నామా గెలిచిండు కదా, వెంకటేష్ గెలిచిండు కదా, సంజయ్ గెలిచిండు కదా, అక్కడ మన బాబురావు గెలిచిండు కదా, స్వయం బాబురావు, వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఓడిపోయినారు కదా సార్. అందరు లోక్సభ గెలిచిండు కదా. మళ్ళీ కిషన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయింది కదా, పోయినసారి చేయలే కానీ అందరు గెలిచిండు కదా. 7-8 మంది గెలిచినప్పుడు ఆ రోజు 4 బీజేపీకి వచ్చినాయి, 3 దీనికి వచ్చినాయి. తో ఆ రిజల్ట్కి ఈ రిజల్ట్కి సంబంధం లేదు. అవన్నీ ఇడిచిపెట్టండి సార్. 2009లో ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఎంపీకి గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి 33 సీట్లు ఏమి వచ్చినాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టైం అయినప్పుడు అక్కడ అసెంబ్లీ లక్ష్మీ నరసింహరావు అని కాంగ్రెస్ క్యాండిడేట్ 30,000తో గంగుల కమలాపూర్ డిఫరెన్స్. ఈయనకు 1000-2000 మెజార్టీ. అంటే ఇద్దరికి ఒకేసారి పోలింగ్ కదా. అప్పుడు 2004లో 2009లో 2014లో మళ్ళీ 19లో కాలేదు, మొన్న 24లో కాలేదు అసెంబ్లీ. అంటే 18, 23 కాలేదు. ఆ 3 ఎన్నికలు కలిపారు. ఇట్లా ఓటేసి మళ్ళీ ఒక 10 సెకండ్లో పార్లమెంట్కి పోతున్నాడు. 33,000 డిఫరెన్స్ వచ్చింది ఒక్క సెగ్మెంట్లో. మళ్ళీ 6 సెగ్మెంట్లో యావరేజ్ 1000-2000, 33,000 ఓట్ల డిఫరెన్స్ వచ్చింది. 7 ఓడిపోయి ఈయన గెలిచిండా, నిజామాబాద్ 7 ఓడిపోయి మధుయాస్ గెలిచిండా, అది వేరే సంగతి. ఇప్పుడు అక్కడ కుప్పం ఉన్నది, ఒకటే దగ్గర 80,000-90,000 వస్తుంది. అట్లా అక్కడ పులివెందులో ఉంది. సో రిజల్ట్ ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా డిఫరెన్స్ చేస్తారు. కానీ ఇది నేననేది సేమ్ అసెంబ్లీ కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో పొన్నం ప్రభాకర్ కంటే 32-33 వేలు లక్ష్మీ నరసింహరావు ఎమ్మెల్యే క్యాండిడేట్ తక్కువ వచ్చినాయి.
అంటే ప్రజలు ఎంత చైతన్యవంతులు. ఏ మీడియా ఉంది? 77లో ఇందిరాగాంధీ ఏదైతుందో 85కి 85 యూపీ ఓడిపోయింది, 54 బీహార్ ఓడిపోయింది, 10 హర్యానా ఓడిపోయింది, 7 ఢిల్లీ ఓడిపోయింది, మధ్యప్రదేశ్లో 42కి 43కు ఒకటే చింద్వారా గెలిచింది, గుజరాత్లో 24కు ఒకటే గెలిచింది అహ్మద్ పటేల్. 8 రాష్ట్రాల్లో 2 సీట్లు గెలిచింది. స్వీప్ జనతా పార్టీ. గుర్తు ఎప్పుడు వచ్చింది? జస్ట్ 50 రోజుల ముందు, షెడ్యూల్ ఇష్యూ ముందు. కరెక్ట్. ఎలక్షన్ షెడ్యూల్ ఇష్యూ అయింది, నోటిఫికేషన్ కంటే ముందు రైతు నాగలి. ఇక్కడ 78లో చేయి గుర్తు ఎప్పుడు వచ్చింది? ఫిబ్రవరి 1 లాస్ట్ డే 2వ తారీఖు నామినేషన్, ఫిబ్రవరి 2, 3 స్కూట్ని, అప్పుడు 5 నాడు కూడా బీఫామ్ ఇవ్వచ్చు. 25 ఎలక్షన్ కరెక్ట్ 24 రోజుల ముందు చేయి గుర్తు వచ్చింది. 175 సీట్లు వచ్చినాయి. కేంద్రంలో జనతా పార్టీ 60 వచ్చింది. ఇక్కడ అధికారము వెంగళరావు చీఫ్ మినిస్టర్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ బ్రహ్మానంద రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి గారు, అంతా హేమహామీలు. కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ 30 మాత్రమే వచ్చినాయి. చేయి గుర్తు 24 రోజుల్లో పాపులర్ అయింది. ఎట్లయింది? ఏ మీడియా ఉంది అప్పుడు? ఏం లేదు. పోనీ ఈనాడు 83లో రామారావు గెలిపిస్తే 89లో రామారావు గారిని ఎందుకు గెలిపేయలేదు? రామారావు గారు స్వయంగా ఓడిపోయింది కదా కల్వకుర్తి. తో ఏ మీడియా ఎఫెక్ట్ లేకముందు, ఏ సోషల్ మీడియా మెయిన్ మీడియా లేకముందు, పత్రికలు గ్రామస్థాయికి పోకముందు కూడా ఈ రిజల్ట్స్ వచ్చినాయి. దిమ్మ తిరిగే రిజల్ట్. ప్రజలు చైతన్యవంతులు, దాంట్లో ఏమాత్రం అనుమానం. గుర్తేదా ఇవన్నీ ఇవాళ ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్డ్ అవుతున్నాయి, లోక్సభ మెంబర్లు ఇన్వాల్వ్ అవుతున్నాయి, కానీ ప్రజలు ఫైనల్గా మీరు చెప్పండి సార్. ఈ సర్వేలు ఇవన్నీ కాదు, మీరు కూడా చాలా మందితో మాట్లాడుతుంటారు, ఇంటరాక్ట్ అవుతున్నారు. జూబ్లీ హిల్స్లో ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది? నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రము ఇప్పటికీ స్టిల్ కాంగ్రెస్ ఎక్కడో పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ చేసుకుంటుంది. డబ్బులు ఈ దాన్ని చూసి 3 నుంచి 5 వేలు మినిమం డబ్బు ఇస్తారు. నేను అనుకుంటున్నా టీఆర్ఎస్ అంత ఇచ్చే అవకాశం లేదు. వాళ్ళకు కూడా ఏదైతుందో మేము గెలుస్తామనేది ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. కాంగ్రెస్కు పైకి చెప్పొచ్చు, లోపల గినక నిజంగానే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ముఖ్యమంత్రి గారి 6 రోజులు టూర్ ఉండదు. ప్లస్ అజర్ గారిని ఆదరబాదరగా మంత్రి తీసుకోరు. కనుక నాకు వ్యక్తిగతంగా పోల్ మేనేజ్మెంట్ ఇలా మునుగోడు అయిందండి. మునుగోడు ఏమైంది? పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ చేయడంలో సక్సెస్ అయింది. ఒకటి ఇక్కడ బీజేపీ డైల్యూట్ అది. కానీ ఇలా హుజరాబాద్ ఉంది. కాంగ్రెస్ అంతకుముందు 3 ఎన్నికలు చూడండి, ఎప్పుడు 35-40 ఓట్లు వచ్చినాయి. 3000 చిల్లరనే వచ్చింది, డైల్యూట్ అయింది. బీఆర్ఎస్ మీద కోపంతో బీజేపీ అయిన రాజేందర్ గెలిపించారు. ఇక్కడ ఏమైంది? రాజగోపాల్ రెడ్డి అండ్ ఫైట్ బీఆర్ఎస్ అయిపోయి బీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ డిపాజిట్ పోయింది కదా. అలాగే ఏదైతుందో ఇక్కడ బీజేపీ ఈసారి 25,000 ఓట్లు కాదు కదా, బిలో 10% అంటే డిపాజిట్ పోవడం ఖాయము. అది బీజేపీ ఓట్ డైల్యూట్ కావడం వలన ఎంత డైల్యూట్ అయితే అంత బీఆర్ఎస్కు బెనిఫిట్ అవుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం. బీఆర్ఎస్ ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, తర్వాత ఏబీవీపీ, ఈ 4 కమిటెడ్ వాళ్ళు మాత్రమే బీజేపీకి వేస్తారు. బీజేపీ పార్టీకి వేయాలనుకుంటే వాళ్ళు, బీజేపీ పార్టీ అభిమానులు కూడా ఏదైతుందో కాంగ్రెస్ మీద ఇప్పుడున్న ప్రచారం కానీ ఇప్పుడున్న పరిస్థితిని కానీ కోపం మీద బీఆర్ఎస్ గెలిస్తేనే కాంగ్రెస్ మళ్ళీ సెటరేట్ అవుతుంది, వీళ్ళకు క్రమశిక్షణ వస్తుంది, కొంత ఈ దూకుడు బంద్ చేసుకుంటారు, అవినీతి తక్కువ అవుతుందనే అభిప్రాయము నేను మాట్లాడే దాంట్లో. దీంట్లో కాంగ్రెస్కు బుద్ధి రావాలంటే దీంట్లో ఓడిపోవాలి, ఓడిపోతే కొంచెం ఎలర్ట్ అవుతారు, హైకమాండ్ కూడా ఇంటర్ఫియర్ ఎక్కువ అవుతుంది, ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతుందో టీం వర్క్ని ఏదైతుందో ప్రాపర్గా చేసుకుంటారు. ఈరోజు గుజరాత్లో ఎలాగైతే పూర్తి మంత్రివర్గాన్ని పక్షాలను చేసిండో రాజీనామా తీసుకున్న ముఖ్యమంత్రి, మళ్ళీ ఫ్రెషర్స్ని తీసుకున్నారో, రేపు ఈ ఎన్నిక ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నేను అనడం లేదు, ఓడిపోతే దీని తర్వాత మంత్రివర్గం పూర్తి రాజీనామా తీసుకొని, కామరాజు గారు అప్పుడు చేశారు ఇందిరాగాంధీ హయాంలో, నేను అనుకుంటున్నా 68 ఇప్పుడు సంథింగ్ నాకు గుర్తులేదైతే 66, 68 సీనియర్ చేసి పార్టీ ఆర్గనైజేషన్. ఖచ్చితంగా మంత్రివర్గం ఏదైతుందో కంప్లీట్ రాజీనామా తీసుకొని కొంత ఈ అసమ్మతిని ఇప్పుడున్న పేర్లో అవసరం లేదనుకోండి, ఈ బ్యాలెన్స్ చేయడానికి సమతూకం చేయడానికి ఏదైతుందో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంత్రివర్గ ఓడిపోతే రాజీనామా తీసుకొని పక్షాలను చేయడం అనేది రాబోయే రోజుల్లో ఖాయం అనేది నాకుండే ఉద్దేశం. ఏది ఏమైనా చివరగా మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి వరకు పోల్ మేనేజ్మెంట్ సెటరైట్ చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్గా లేదనడానికి ముఖ్యమంత్రి 6 రోజుల టూరే, అజర్ గారి అపాయింట్మెంటే. బీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది.
కేసీఆర్ బయటికి వెళ్ళకపోవడము, హరీష్ రావు అయితే వారి తండ్రి చనిపోవడం పక్కకు ఉండడము, కేటీఆర్ గారి బాడీ లాంగ్వేజ్ ఏదైతుందో వీఆర్ విన్నింగ్ 500 రోజుల్లో మన ప్రభుత్వం వస్తుందని చెప్తున్న అతని చూస్తే ఈజ్ ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నట్టు కనిపిస్తున్నది. దీంట్లో ఏదైనా జరగచ్చు. ఇప్పటికిప్పుడు నా అభిప్రాయం అంటే ఇంకా 4-5 రోజుల తర్వాత అంటే నేను చెప్పగలుగుతా. ఏదేమైనా నేను మాత్రము అంటే బెట్టింగ్ నాకు బుక్కీలు సంబంధం లేదు, నేను క్రికెట్ ఆడను. కార్డ్స్ అఫీషియల్గా ఏదైతే ఐజ్ ఫర్ సుప్రీంకోర్టు ప్రకారం ఉందో 13 కార్డ్స్ దట్టు నేను ఇల్లీగల్ దాంట్లో చేయను. క్యాసినోస్ ఏదైతుందో పోయినా కూడా నేను ఓన్లీ బైలాసే, బయట ప్రైవేట్ క్లబ్స్లో ఇండ్లలో తక్కువ నేను జనరల్గా పోతాను. అది లిమిటెడ్ ఏదైతుందో. నేను ఫ్రెండ్లీ మాత్రము ఐ బెట్టెడ్ 10 lakhs 20,000 రాదు అని. మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న చెప్పాను, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను. ఉంటే ఐఎమ్ రెడీ. నా దగ్గర అంటే క్యాష్ ఇవ్వండి ఏదైతుందో మనం కాదు, ఒక మధ్యవర్తి దగ్గర ఇగో నా దగ్గర క్యాష్ ఎంబడి పెట్టుకున్నాడు, మీ ఎలక్షన్ కోడ్ ఉంది కనుక చెక్ రెడీ పెట్టుకున్నాను. వాళ్ళు రెడీ అంటే టుమారో 14 నాడు కౌంటింగ్. ఇప్పుడు మనం అంటాము, ఎప్పుడైతే మనం రెడీ పెట్టుకోము వాళ్ళు ఏం చేస్తారంటే బెట్టు పొద్దున లేదండి అది కాదు నేను ఇట్లయితే అంటాడు అనుకో, ఇమీడియట్ చెక్ ఒక మధ్యవర్తి ఆయన చెక్ పెట్టిన అది పెట్టు, క్యాష్ ఏదంతా కావాలంటే ఒక 2-3 గంటల్లో క్యాష్. కాంగ్రెస్ గెలుస్తుందనేది మీరు బెట్టింగ్ వేస్తున్నారు. గెలుస్తుందంటే కాంగ్రెస్ గెలుస్తుందని కాదు, 12,000 మెజార్టీ రాదు కాంగ్రెస్ కని. ఓకే, కాంగ్రెస్ ఓడిపోతుందని కాదు కదా. అంతకుముందు 20,000 కట్టాను, 10 lakhs. ఇది 5 lakhsకి అవుతుందో ఐఎమ్ రెడీ టు బెట్. నేను ఇక్కడ నుంచి అడిగిపోతున్నాను. వాళ్ళకి ఫోన్ చేసి ఉంటే ఇమ్మీడియట్గా చేసి నేను అవుతుందో ఫ్రెండ్లీ. బుక్కీలు ఎవరు తెలియదు నాకు. నా ఫోన్లో కూడా ఏ బుక్కీకి నేను ఫోన్ చేయను. బుక్కీలు అంటే నాకు నో ఐడియా, నో ఐఎమ్ నాట్ క్రికెట్. పొలిటికల్ బెట్టింగ్ నేను అవుతుందో లక్షలు చేస్తాను. దీంట్లో జగమెరికన్ సత్యను కొన్ని 100,000 మందికి తెలుసు. దీంట్లో నేను 75 నుంచి కూడా ఆ జమాన్లో కూడా 10,000, 20,000 10,000, 20,000 అంటే ఎమ్మెల్యే జీతం వేయలేదు అప్పుడు. అట్లా చేసేవాడిని నేను. సో ఇది నా అభిప్రాయం ఇప్పటి వరకు అయితే. థ్యాంక్ యూ సార్, నమస్తే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు